జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ తమిళ్లో కమెడియన్ ఒక ఆయన ఉంటాడు, ఒడివేలు అని చెప్పేసి. ఆయన హింసించే రాజు 23వ పులికేసి అని చెప్పే సినిమా ఒకటి, అదేదో అట్లాగా. ఆ సినిమాలో ఏంటంటే చాలా ఫనీ క్యారెక్టర్ ఆ మనిషి అనమాట. అసమర్థుడు కానీ ఏంటంటే రాజకుమారుడు. అట్లాగా ఒక ఆయన ఉన్నాడు, 24వ రాజు పులికేసి, హింసించే పులికేసి అనమాట. ఆయన అంతకు మించినట్టు అంతకు మించి ఆయన గురించి మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో, ఒక ఫన్నీ న్యూస్తో వచ్చినా అందరూ ఎంజాయ్ చేయండి. ప్రధాన ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ పార్లమెంట్లో మరొకసారి అయితే జోకర్ అయిపోయినాడు. మరొకసారి ఇంకో ఫోటోను చూపించి ఈ వెర్రి వెంగళప్ప అయిపోయినాడు. అసలు భారతీయ జనతా పార్టీ నాయకులకు అర్థం కావడం లేదు. కానీ రాహుల్ గాంధీను ఎంత ఎక్కువసేపు మాట్లాడిచ్చే అంత ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతాడు. ఎందుకంటే ఎక్కువ మాట్లాడినాడు అనుకో, ఈయన సమర్థత ఏందనేది ఇంతకుముందు కూడా చెప్పి నేను అందరికీ తెలుస్తుంది. రాహుల్ గాంధీ తెలివితేటలు మొత్తం బయటపడిపోతాయి. రాహుల్ గాంధీకు ఈ దేశం మీద ఉన్న అవగాహన, అంకిత భావంతో పాటు అతని మేధావితనం తన్నుకుంటా బయటకు వచ్చాయి. అయితే వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఆ మనిషిని మాట్లాడియాల. కానీ ఈ విషయంలో బీజేపీ నాయకులు కొంచెం వ్యూహాత్మకంగా అయితే వ్యవహరించాల్సి ఉంటుంది. ఇంకా అసలు విషయానికి వచ్చా, సహజంగా ఏంటంటే మనకందరికీ కూడా తెలుసు, ఈ కేంద్ర బడ్జెట్ సమావేశాలకు ముందు పార్లమెంటు ప్రాంగణంలో ఏంటంటే ఈ హల్వా అనేది తయారు చేస్తారు. అవును, మీరు వినేది నిజమే. ఈ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు పార్లమెంట్ వద్ద ఏంటంటే హల్వా తయారు చేస్తారు. అంటే హల్వా అంత తీయగా కేంద్ర బడ్జెట్ ఉండాలన్న ఆలోచనతోనే ఇలాగా కేంద్ర బడ్జెట్కు ముందు హల్వా తయారు చేస్తారన్నమాట. తయారు చేసిన హల్వాను ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులు, అలాగే ఈ ఆర్థిక మంత్రికి అయితే దీన్ని అందిస్తారనమాట. ఇది ఎన్నో దశాబ్దాల నుండి వస్తుంది ఈ ఆనవాయితీ అనేది. ఈ క్రమంలోనే ఈసారి కూడా కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టే ముందు ఈ నిర్మలా సీతారామన్ గారు హల్వా తిన్నారు. ఆ విషయం అన్ని మీడియా ఛానల్స్లో కూడా వచ్చింది. ప్రతిసారి కూడా వస్తుంది, అట్లాగే ఈసారి కూడా వచ్చింది. కానీ రాహుల్ గాంధీ ఏంటంటే ఆయన ఏదో కొత్తగా కనిపెట్టేట్టుగా ఈ నిర్మలా సీతారామన్ గారు హల్వా తింటా ఉండే ఒక ఫోటోను దాన్ని తీసుకొని ఇచ్చి ఈ రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, ఈ ఫోటోలో నిర్మలా సీతారామన్ హల్వా తింటా ఉండాది, కానీ ఈ పక్కన అధికారులు మాత్రం హల్వా తినడం లేదు అంటే ఎట్లా తెలిసిన, మన చిన్నప్పుడు బళ్ళో ఓడి చాక్లెట్లు పీసు మిఠా తింటా ఉన్నాడు రా, కానీ పక్కన వాళ్ళకి ఊరికే కానీ ఈలారా అంటారు చూడు, ఆ మాదిరి ఉన్నది ఈ వ్యవహారం చూడబోతే. ఇది ఎక్కడ న్యాయమో అంట ఒక్కసారిగా అంత షాకింగ్ కామెంట్లు చేసినాడు. ఊరి స్వామి, ఈ బడ్జెట్ సమావేశాలు ఏంది, ఈ హల్వా గోలేంది, ఈ కత్తేంద్ర నాయన అని చెప్పి జనాలకు అసలు అర్థం కాల. దీంతో పార్లమెంట్ మొత్తం అంతా ఒక్కసారిగా అంత షాక్ అయిపోయినారు. ఏం మాట్లాడుతున్నాడు రా స్వామి ఈ మనిషి అని చెప్పి. అసలు రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నాడో రాహుల్ గాంధీకైనా అర్థం అవుతుందా లేదని చెప్పేసి ఆ డౌట్ అందరికీ వచ్చింది. ఎందుకంటే అదొక ఫోటో. అది ఇప్పుడు సపోజ్ వచ్చేసి నిర్మలా సీతారామన్ గారు హల్వా తింటున్నట్టు ఆ ఫోటోలో ఉండాలి. అట్లాగే అధికారులు కూడా హల్వా తింటా ఉన్నట్టు కనపడాలంటే ఏం చేయాలా, ఇంకో ఫోటో చూపించాలా, లేదంటే ఒక వీడియో చూస్తే దాంట్లో ఉంటుంది అందరూ హల్వా తిన్నట్టు. కానీ రాహుల్ గాంధీ ఏంటంటే ఆశ్చర్యకరంగా నిర్మలా సీతారామన్ ఒక్కరే ఈ హల్వా తింటున్నారంట. ప్లాట్ఫామ్ రాజకీయాలకు అయితే తెరలైపోయినాడు. దీంతో పార్లమెంట్ ఎంపీలంతా ఒక్కసారిగా షాక్ అయిపోయినారు. అసలు ఏం మాట్లాడుతున్నాడు రా స్వామి, ఇటాటోడు ప్రతిపక్ష నాయకుడు ఏంద్రా నాయన అని. అయితే మీకు ఇంకొక విషయం చెప్తా. దీన్ని కొంతమంది ఇలా బానిసలు ఉంటారు కదా, ఇలా బానిస మీడియా ఉంటుంది. మనల్ని ఊరికే ఈ గోడి మీడియా, వాట్సాప్ న్యూస్ అని చెప్పి మాట్లాడతారు. కానీ నేను ఒక న్యూస్ ఒకటి చూసిన, రాహుల్ గాంధీ చక్రవ్యూహంలో చిక్కుకున్నటువంటి బీజేపీ అంట. ఏమి చక్రవ్యూహం రా స్వామి, ఏమి చక్రవ్యూహం రా నాయన, దీంట్లో ఏం చక్రవ్యూహం కనపడుతుందిరా, హల్వా తినేదానికి ఏం చక్రవ్యూహం రా నాయన, మీరన్నా వీడియో చూస్తూ ఉంటారా స్వామి, లేకపోతే ఆడ హాస్పిటల్ కన్నా చూడుకోమంటారా మనిషిని. ఒరే స్వామి, 24వ హింసించే రాజు పులికేసి మారి తయారయ్యేది ఏంది అదే మారి చేస్తాడు. మీకు అర్థం అవుతుందో లేదో. మీరేమో ఎంతసేపటికి ఎట్నొకట్ట ఈ పులికేసిన ఎట్నొకట్ట ఈ యువనేతను ఎట్నొకట్ట ఈయన ప్రధానం చేయాలని చెప్పేసి మీరు ఏమిలే శ్రమ అనేది కూడా తెలియకుండా మీరు జాకీ లేపింది కానీ అది మీ పార్టీకి. మీరు ఈ మనిషి ఏమో ఈ మారి మాట్లాడి సాగినాడు. బడ్జెట్ సమావేశాలు ఏంది, హల్వా ఏంది, ఈ అభిమన్యుడు ఏంది, ఈ స్టోరీ ఏంది, ఏమన్నా మాట్లాడాలంటే బడ్జెట్ గురించి మాట్లాడకుండా ఇవన్నీ ఏంద్రా స్వామి, ఈ సాఫ్ కబుర్లన్నీ కూడా ఎందుకు పనికిరానట్టే. అందుకే నేను చెప్తున్నాను, ఆయన మాట్లాడండి, ఎంతసేపు మాట్లాడుతాడో అంతసేపు మాట్లాడండి. ఆయన సమర్థత ఏందో, ఆయన గొప్పతనం ఏందో, ఆయన తెలివితేటలేందో జనాలు అందరూ తెలుసుకుంటారు. అర్థమవుతుందా? అది లెక్క. అయితే ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయడంతో పాటు వీలైనంత మందికి ఈ ఫన్నీ న్యూస్ని అందరికీ షేర్ చేయండి. అందరూ కూడా మీ మారిని అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ నవ్వుకోవాలి. అట్లాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ప్రతి న్యూస్ కూడా ఇంపార్టెంట్ న్యూసే, ప్రతిదీ తెలుసుకోవాల్సిన న్యూసే. కాబట్టి
ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు రావడం కోసం బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.